నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందించేటటువంటి పీఎం కిసాన్ సాయము ప్రతి ఏడాదికి 6,000తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోనికి వచ్చినటువంటి మోడీ సర్కారు వచ్చి రాగానే ప్రతి రైతుకు 6,000 రూపాయలు అందించింది. కానీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కారు మాత్రం రైతుల ఆశలకి నీరుగార్చింది. అసలు రైతుల గురించి పట్టించుకోలేదు. కానీ రైతులకు సాయం అందించే పథకానికి మాత్రం అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టింది. అన్నదాత సుఖీభవ సంగతేమో కానీ ప్రభుత్వ తీరుతో రైతులకు కష్టాలు మిగిలాయి. ఇదిగో అదిగో అని సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఊరించడమే తప్ప రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేటటువంటిది కనపడలేదు. మరోవైపు లబ్ధిదారుల్లో భారీ కోత విధించినట్లు సమాచారం. 2024 జనవరిలో ఏపీలో 53,58,000 మంది రైతులు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం జమ అయింది. అయితే ప్రస్తుతం ఆ లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పడడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితా 45,64,000 మంది. ఇట్లాగా అయితే గతంలో పోలిస్తే 7,90,000 మంది రైతుల్ని అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసింది, అలానే అనర్హత వేటు వేయడానికి కారణాలు ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. కేవలము హామీని నిలబెట్టుకున్నామని చెప్పుకోవడానికి నిజమైన లబ్ధిదారులపై వేటు వేయడం సరైంది కాదనేటటువంటి మాట వినిపిస్తుంది ఇప్పుడు. మరోవైపు ఖరీఫ్ సీజన్ వచ్చినా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమలుపైన దృష్టి పెట్టకపోవడం విమర్శలు వస్తున్నాయి. ఇదేమంటే కేంద్ర ప్రభుత్వ సాయంతో ముడిపెట్టి జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహిస్తున్నారు. చూడాలి. నమస్తే.